ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పశుగణన వివరాలు నమోదు కార్యక్రమం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో పశు సంతతిని పెంచాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పశుగణన చేపట్టామన్నారు రాష్ట్ర సంచాలకులు డాక్టర్ గోపి. ఇక ప్రతి గ్రామంలోనూ ఎన్యూమరేట్లలో పశు సంతతిని నమోదు చేయాలన్నారు. వివరాలు ఆన్లైన్లో ఉంచాలన్నారు. ప్రతి ఇంటిలో పశువులను పెంచాలని, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య అధికారి కెవి నారాయణ, జిల్లా పశుగణ అభివృద్ధి ఈవో కిషన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3800 ఎన్యూమరేటర్స్ ని మనం అపాయింట్ చేసి, అంటే ఈ ఎన్యూమరేటర్స్ అనేవాళ్ళు పారావెట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే స్టాఫ్ ద్వారా, అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో మనం ప్రైవేట్ గా కూడా చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్క లైఫ్ స్టాక్ పెంచే ఇల్లులకి, అదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళి, ఇంక్లూడింగ్ గౌశాలాస్ ఇలా లెక్కలు పెట్టుకుంటారు. ఈ కార్యక్రమం దాదాపు 3 months గా కొనసాగుతుంది. బై ఫిబ్రవరి ఎండ్ లోపల ఈ వివరాలను పూర్తి చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేటర్స్ ఈ లైఫ్ స్టాక్ రియర్ చేసే వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో ప్రజలు మనకి తెలుసు, ఈ నేటివ్ అనిమల్స్ అంటే మన దగ్గర ఉండే అనిమల్స్ ఒక ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలంటే మనం హై ఈల్డింగ్ వెరైటీస్, ఒక కౌస్ కావచ్చు లేదా బఫెలోస్ కావచ్చు, దాంతో మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ పద్ధతిలో క్రాస్ బ్రీడింగ్ చేసేటప్పుడు దాంట్లోంచి వచ్చే ఆ కాఫ్ లేదా నెక్స్ట్ జనరేషన్ కి ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటది. ఇప్పుడు మనకి కొత్త పద్ధతి ఏమొచ్చిందంటే సెక్స్ సార్టెడ్ సెమన్, అంటే ఆ సెక్స్ సార్టెడ్ సెమన్ ద్వారా ఇన్సెమినేషన్ చేసేటప్పటికి మనకి ఓన్లీ ఫీమేల్ కాఫ్, అంటే మొగది కాకుండా ఆడ ఒక దూడలు ఐ థింక్ కాఫ్ పుట్టే ఒక టెక్నాలజీ కూడా మనకి అందుబాటులో ఉండాలి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3